నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల్లోని 11వ భాగాన్ని విందామా? ఏమే స్వర్ణ, ఏం ఆలోచించావు? నేనేం చేయను పిన్ని. ఏం చేయనంటావే? ఏదో ఒకటి చూడక. రేపేగా జానకి పిల్లలు వచ్చేది. ఈ మంచం తీసేయకపోతే వాళ్ళు నిలబడే జాగా కూడా ఉండదు. ఆ కామేశ్వరరావు ఇంటికి వెళ్ళి ఉండు. పెద్ద ఇల్లు, పిల్లా జల్లా లేరు. వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళు రావద్దని అంటుంటే ఎలా వెళ్ళను పిన్ని? అంటారే, అనరు మరి. వాళ్ళు తెలివిగల వాళ్ళేయే, ముందే జాగ్రత్త పడుతున్నారు. నేను తెలివి తక్కువ దాన్ని కాబట్టి నిన్ను నెత్తినెక్కించుకుని ఏడుస్తున్నాను. ఉండి పిన్ని, ఏదైనా మార్గం చూస్తాను. ఇంకెప్పుడు చూస్తావు? నేను చచ్చిన తర్వాతనా? అంత మాట అనకు పిన్ని. ఒక కాగితం కలం ఇలా ఇవ్వు. ఎవరికి ఉత్తరం రాస్తావు? ఆ కిషోర్కా? ఆయన గారు జవాబు వ్రాసేసరికి జానకి పుట్టబోయే పిల్ల పాకుతుంది కూడా. కిషోర్కి కాదు పిన్ని, దిక్కులేని వాళ్ళని చేర్చుకునే హాస్టల్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉండనిస్తారేమో చూస్తాను. పినతల్లి కాగితం కలం తెచ్చి మంచం మీద గిరాటు కొట్టిపోయింది. స్వర్ణ లేచి కూర్చుని ఓపిక తెచ్చుకుని వ్రాయసాగింది. గౌరవనీయులైన కార్యదర్శి గారికి సువర్ణలత నమస్కరించి వ్రాయినది. నేను మీ హాస్టల్ విద్యార్థుల సహాయం కోసం ఒకసారి నృత్య ప్రదర్శన ఇచ్చాను. నేను మీకు గుర్తున్నానని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పరిస్థితులు మారినాయి. అమ్మా నాన్న పోయారు. అనారోగ్యంతో ఉన్నాను. నన్ను అనాథగా భావించి మీ హాస్టల్లో చేర్పించుకోమని ప్రార్థిస్తున్నాను. మీరు నా ఈ ఉత్తరాన్ని. స్వర్ణ కళ్ళు బైర్లు కమ్మడంతో ఉత్తరం పూర్తి చేయలేక ఆపు చేసి పక్కన పడేసింది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటారు, ఇదే కాబోలు. లేచినప్పటి నుంచి కడుపులో పేగులు మెలితిరుగుతున్నట్టు ఎంత ఆకలి! పైకి చెప్పడానికి సిగ్గు అనిపిస్తోంది. స్వర్ణ కూర్చోలేకపోయింది. ఇంతలో వీధి వాకిలి చప్పుడయింది. ఎవరు? పిన్ని కూతురు వెళ్ళింది. పిన్ని, ఒక కప్పు కాఫీ ఇస్తావా? స్వర్ణ అడగలేక అడిగింది. కాఫీయా? నాకేం సంపదలు లేవు తల్లి కూర్చుని తినడానికి. అసలే చస్తుంటే 2 సార్లు కాఫీ ఎక్కడి నుంచి తెమ్మంటావు? పాలు లేవు. స్వర్ణ నీరసంగా మంచం మీద వాలింది. తల్లి ఎప్పుడూ తనని తినమని ఎంత బ్రతిమలాడేది. పుస్తకం చదువుతూ వేడివేడి కాఫీ అక్కడ పెడితే మర్చిపోయిన రోజులు ఎన్నున్నాయి. ఈ ఆకలేమిటి? కళ్ళ ముందు చీకట్లు ముసురుతున్నాయి. పోనీలే, వేడి నీళ్లలో కాస్త పంచదార వేసి ఊపిన్ని. పంచదార కలికంలో కూడా లేదు. స్వర్ణ పడుకుంది. ఒక్క నిమిషం ఒక్క యుగంలా ఉంది. టైమే గడవదు. స్వర్ణ, ఎవరో పిలిచారు. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. మంచం దగ్గర తేజ నిలబడున్నాడు. స్వర్ణ అతన్ని చూడగానే చప్పున లేచి కూర్చుంది. ఆ లేవటంలో కాలికి మంచం తగిలి ప్రాణం ఎగిరిపోయినంత బాధ కలిగింది. అయినా నవ్వుతూనే అతన్ని పలకరించింది. మీరా, ఎప్పుడొచ్చారు? ఈ పూటే. లోపల నుంచి పినతల్లి కంఠం కంగున వినిపించింది. మళ్ళీ ఎవరో తయారైనట్టున్నారు. వెధవ సంతైపోయింది. అసలే ఇల్లు చాలక చస్తుంటే. కామేశ్వరరావు గారు ఏమన్నారు? భర్త అన్నం తింటూ అడిగాడు. ఏమంటారు? ఈ కుంటిదాన్ని ఎవరు రానిస్తారు? వీలు కాదన్నాడు. ఆ సంభాషణ తేజ వినడం గమనించిన స్వర్ణ అతని ధ్యాసను తిప్పడానికి గబగబా అడిగింది. ఏమిటి విశేషాలు? అందరూ బాగున్నారా? ఆ, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. నెల మీద 2 వారాలు. సావిత్రి ఊళ్ళో లేదు, ఫారిన్ వెళ్ళింది. తెలుసు. అతను ప్రక్కన పడేసి ఉన్న కాగితం తీసి యథాలాపంగా చూడసాగాడు. మరుక్షణంలో దాన్ని శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. చదవటం పూర్తవగానే తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. స్వర్ణ తలదించుకుంది. పిన్ని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో 2 నెలలు ఇక్కడ ఉండటం జరిగే పనిలా లేదు. అందుకని. తేజ ఏం మాట్లాడలేదు. స్వర్ణ వైపు చూస్తున్నాడు. ఈ శని ఇంట్లో కాలు పెట్టింది. నా బిడ్డ కాస్త హరీమన్నది. పెద్ద కోడలు రాగం తీస్తోంది. ఊరుకోమ్మా ఊరుకో. అత్తగారు ఓదారుస్తోంది. ఏమిటా మొహమాటం నీకు? ఇంట్లోంచి పంపేయక. ఈవిడగాక ఈవిడ కోసం వచ్చే సంత ఇంకోటి. ఆవిడ భర్త విసుక్కుంటున్నాడు. తేజ ముఖం ఎర్రబడింది. కోపం ఆపుకుంటున్నట్టుగా దవడ ఎముక కదలాడింది. వస్తాను స్వర్ణ అన్నాడు తేజ. మీరు మీరు నాకు 10 రూపాయలు ఇస్తారా? అతను లేవబోతున్నవాడల్లా కూర్చున్నాడు. స్వర్ణ సిగ్గుపడుతున్నట్లుగా చెప్పింది. కాలు చాలా బాధగా ఉంది. వారం రోజుల నుంచి కంటికి నిద్ర అనేది ఎరగను. ఏమీ అనుకోకండి. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర రావడం లేదు. కాలు నొప్పి భరించలేకుండా ఉన్నాను. లేచి కూర్చోవాలంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకో 2 రోజులు పోతే మంచంలోంచి ఈ మాత్రం కూడా లేవలేనేమో. స్లీపింగ్ పిల్స్ కొనుక్కుంటే.
ఆ అమ్మాయి అవి ఎందుకు అడుగుతుందో అతనికి అర్థమైపోయింది. ఇప్పుడే వస్తాను స్వర్ణ. చేతిలో కాగితం జేబులోకి తోసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. స్వర్ణ మంచం మీదకి వాలిపోయింది. ఛీ! నోరు తెరిచి దేవిరించి అడిగినా అతను ఇవ్వలేదు. స్నానం చేసి 4 రోజులైంది. లేచి కూర్చునే ఓపిక లేదు. ఇలా క్షణక్షణం మృత్యువు దగ్గరికి దేకుతూ వెళ్లే కంటే ఒక్కసారి చెంగున ఎగిరి గంతేసి వెళ్ళినట్టుగా దాని కౌగిల్లో చేరుకుంటే ఎంత హాయి. అతను ఒక్క 10 రూపాయలు ఇచ్చుంటే ఎంత బాగుండేది. కళ్ళు కూరుకుపోతున్నాయి. చెవుల్లో హోరు. అమ్మయ్య, నిద్రొస్తోంది. హాయిగా ఉంది. స్వర్ణ, ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? లేచి కూర్చో. నాకు ఓపిక లేదు. కాస్త తెచ్చుకో, ఇంటికి వెళదాం. ఇంటికా? నాకు ఇల్లు కూడా ఉందా? ఉంది. నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఎవరో గట్టిగా కుదిపి బలవంతంగా భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెట్టారు. ఎవరో స్వర్ణని స్టెతస్కోప్తో పరీక్ష చేస్తున్నారు. డాక్టర్, ఈ గుండె ఆగటానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈ నరకంలో నేను ఇంకెన్నాళ్ళుండాలి? డెనీరియం స్టేజ్ వస్తుంది ఈ అమ్మాయికి. ప్రయాణం తట్టుకోగలదా? నేను మందులు ఇస్తాను, పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళగానే మాత్రం మంచి డాక్టర్కు చూపించండి. ఆ కాలుకి వెంటనే వైద్యం జరగాలి. అతను ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. అలాగే డాక్టర్. స్వర్ణ మళ్ళీ పడుకోబోతుంటే తేజ ఆపాడు. స్వర్ణ, స్లీపింగ్ పిల్స్ తెచ్చాను. మూసుకుపోతున్న ఆ కళ్ళు తెరుచుకోవటానికి ప్రయత్నించాయి. ఏవి? ఎక్కడా? ఇవిగో. అతను చేతికిచ్చాడు. రెండేనా? ఒక బాటిల్ కావాలి. ఇస్తాను, ఇప్పటికి వేసుకో. డాక్టర్ ఇచ్చిన మందులు ఇచ్చి వేసుకునేలా చేశాడు. ఈ లోపల ఇంట్లో అందరూ వచ్చి అక్కడ మూగారు. ఎవరినైనా నువ్వు? పినతల్లి ఆరా తీసింది. స్వర్ణకి కావలసిన వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? తీసుకెళ్ళదలుచుకున్నవాడివి ముందుగా మాతో చెప్పని అవసరం లేదా? ఇప్పుడు చెప్తున్నానుగా. స్వర్ణ సామాన్ ఏమన్నుంటే బయట పెట్టండి. అతని ముఖం చూస్తే ఇంకో ప్రశ్న అడిగితే కొట్టేట్టున్నాడు. అందుకే అందరూ మౌనం వహించారు. స్వర్ణ, బయట ట్యాక్సీ ఉంది, ఆలస్యం చేయకు. స్వర్ణ లేచింది, కానీ నిలబడలేకపోయింది. అతను భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఒక్క అడుగు వేసిన స్వర్ణ ప్రాణం ఎగిరిపోయినట్టుగా మూలిగింది. అబ్బా, నేను నడవలేను, నన్ను పడుకోనియండి. మళ్ళీ మంచం వైపు తిరిగింది. అతను ఆపు చేశాడు. నడవగలవు, పద అన్నాడు. ఏమిటయ్యా నీ ధోరణి? ఆ పిల్లని తీసుకుపోతున్నావు, బాగానే ఉంది, కానీ ఆవిడగారు ఇక్కడ ఇవ్వాల్సిన బాకీలున్నాయి. వాళ్ళకి నేనేం చెప్పను? తేజ ఎడం చేయి జేబులోనికి పోనిచ్చి డబ్బు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. అవి 200 ఉన్నాయి. ఆ పైన ఇంకా ఇవ్వాల్సి ఉంటే నాకు ఉత్తరం వ్రాయండి. విజిటింగ్ కార్డు కూడా తీసి ఆవిడ వైపు పడేశాడు. అందరూ వింత దృశ్యం చూస్తున్నట్టుగా వీధి వాకిట్లోకి వచ్చారు. తేజ స్వర్ణను తీసుకెళ్ళి ట్యాక్సీలో వెనక సీట్లో కూర్చోబెడుతుండగా పినతల్లి ఒక అట్టపెట్టె, ఒక సూట్ కేసు తెచ్చి అక్కడ సీటు మీద పడేసింది. అట్టపెట్టె మూత విడిపోయి అందులో ఉన్న టేప్స్ అన్నీ చిందరవందరగా పడ్డాయి. తేజ అవన్నీ తీసి అట్టపెట్టెలో సర్ది ఆ 2 పెట్టెల్ని ముందు సీట్లో పెట్టాడు. తను వెనక సీట్లో కూర్చుని డోర్ వేస్తూ, పోనీ డ్రైవర్ అన్నాడు. ట్యాక్సీ హైదరాబాద్ సిటీని వదిలేసి విజయవాడ రోడ్డు మీద రివ్వున పరిగెత్తుతోంది. వెనక సీట్లో కూర్చుని ఉన్న తేజ కిటికీ మీదకు ఒరిగిపోయిన స్వర్ణ భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకుని తల తన ఒడిలోకి వచ్చేటట్టుగా పడుకోబెట్టుకున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేసినట్టున్నాయి. ట్యాక్సీ కుదుపులకి అటూ ఇటూ కదిలినా కాలు బాధతో మూలకుండా నిద్రపోతోంది. ట్యాక్సీ వెనక్కి ఆనుకుని కూర్చున్న తేజ జేబులోనికి చేయి పోనించి ఒక ఉత్తరం తీసి మళ్ళీ చదువుకోసాగాడు. అది సావిత్రి వ్రాసింది. అందులో ఇలా ఉంది: అన్నయ్య గారికి మీరు వ్రాసిన ఉత్తరం అందింది. చాలా కృతజ్ఞతలు. మేం కులాసాగా ఉన్నాం. స్వర్ణ దగ్గర నుంచి బొత్తిగా ఉత్తరాలు లేవు. నాకు చాలా భయంగా ఉంది. ఆ రాజ్యలక్ష్మి గారు ఇట్లా చేస్తుందంటే నేను అసలు స్వర్ణని వదిలి వచ్చేదాన్ని కాదు. నా ఈ ఉత్తరం అందిన వెంటనే మీరు హైదరాబాద్ వెళ్ళి స్వర్ణని చూసి ఎలా ఉందో వ్రాయగలరు. తనకు అక్కడ బాగాలేదంటే మేము వచ్చే వరకు మీ దగ్గరికి తీసుకువెళ్ళి అట్టి పెట్టుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ సాయం మీరు నాకు తప్పక చేయగలరు. మీ జాబ్ కోసం ఎదురు చూస్తుంటాను. మీ చెల్లెలు సావిత్రి. ఆ ఉత్తరం చదవటం పూర్తవగానే తేజ నిట్టూర్చాడు. సావిత్రి ఈ ఉత్తరం వ్రాయకపోతే తను స్వర్ణను చూడటానికి వెళ్ళేవాడే కాదు. తనకేం తెలుసు? స్వర్ణకి అయిన వాళ్ళందరూ ఉన్నారని అనుకున్నాడు. ఆ రోజు నర్సింగ్ హోంలో వాళ్ళ సంభాషణ విన్న తర్వాత
ఇక స్వర్ణ సంగతే గుర్తు చేసుకోకూడదు అనుకున్నాడు. అతని ఒడిలో నుంచి స్వర్ణ తల జారిపోయింది. తేజ స్వర్ణని ఎత్తి దగ్గరకు తీసుకున్నాడు. స్వర్ణ తల అతని గుండెలకు ఆనించింది. ఆ క్షణంలో తను ఎక్కడుందో, ఎవరితో ఎక్కడికి వెళుతుందో పూర్తిగా స్పృహ లేకుండా ఉన్న స్వర్ణను చూస్తుంటే అతని మనసు రెపరెపలాడింది. తను అడుగు పెట్టగానే ఆ ఇంట్లో స్వర్ణ కాఫీ కోసం అడగడం, పినతల్లి చిరాకు పట్టడం, ఆ తర్వాత జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అతని మనసులో ఉన్న సంకోచాలన్నీ దూరమైనాయి. స్వర్ణ మెడ చుట్టూ చేయి వేసి ఆ తలని మరింత దగ్గరికి హత్తుకున్నాడు. నీకందరూ ఉన్నారనుకున్నాను స్వర్ణ, అందుకే దూరంగా ఉండిపోయాను. నువ్వెంత బాధపడుతున్నావని నాకు తెలియలేదు. తెలుసుంటే ఇన్నాళ్ళు ఊరుకుండేవాడినే కాదు అనుకోసాగాడు. సాయం సంధ్య దిగంతాల వరకు కెంజాయి రంగుతో రంగవల్లులు దిద్దుతోంది. ఆ అందం, నైపుణ్యం చూసి మెచ్చుకోలుగా తలలు పంకించినట్టుగా కొబ్బరాకులు మెల్లగా కదులుతున్నాయి. దొడ్లో వేప చెట్టు మీద చేరిన పిట్టలు కువకువ శబ్దం చేస్తున్నాయి. ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలో నుంచి జేగంటలు వినిపిస్తున్నాయి. స్వర్ణ డాబా మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చునుంది. తల క్రింద 2 దిండ్లు ఎత్తు పెట్టున్నాయి. గ్రీష్మతాపానికి వడలి ఎండిపోవటానికి సిద్ధమైన లత తొలకరి జల్లుకి ప్రాణం పోసుకుని నేవళం సంపాదించుకున్నట్టుగా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు స్పృహలేని స్థితిలో అనారోగ్యంతో కూర్చోవడానికి, నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా ఉన్న స్వర్ణని విద్యాపురం వచ్చిన వారం రోజులకే తేజ విజయవాడ నుంచి తీసుకొచ్చి చూపించిన ప్రసిద్ధుడైన డాక్టర్ వైద్యంతో రాత్రింబవళ్ళు రత్తమ్మ కంటికి రెప్పలా కాపాడుతూ చేసిన సేవలతో ఏసోబు అల్లరి చిల్లరి చిలిపి పనులు చేసి పకాలన నవ్వు తెప్పించే సంఘటనలతో కాస్తగా కోలుకోసాగింది. స్వర్ణ శరీరంలో మాసిపోయిన లావణ్యం తిరిగి సంతరించుకోవడం ప్రారంభించింది. మనసుకి విశ్రాంతి చిక్కి కంటి నిండా నిద్ర రాసాగింది. తేజ అతనికి ఏం ఫీజు ఇస్తానని చెప్పాడో ఏమో కానీ డాక్టర్ రోజు విడిచి రోజు సాయంత్రం వేళొచ్చి చూసి వెళుతున్నాడు. ఈ రోజున స్వర్ణను పరీక్ష చేసి మందులు వ్రాసిచ్చి మళ్ళీ ఆదివారం వరకు నేను రాను, అవసరం లేదు, ఈ మందులు మాత్రం వాడండి చాలు, నడక ప్రాక్టీస్ మాత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చేయాలి, ఒక్క పూట కూడా మానద్దు అని హెచ్చరించి వెళ్ళాడు. తేజ ఆయన్ని సాగనంపడానికి క్రిందికి వెళ్ళాడు. రత్తమ్మ పైకొచ్చింది. ఈ 10 రోజుల్లో తను స్నానం చేయడంలో, జడ వేసుకోవడంలో, లేచి అటూ ఇటూ తిరగటంలో రత్తమ్మ ఎంతో సాయం చేసింది. ఆ చేయటంలో ఏదో పని మనిషి తన పని నెరవేర్చుకున్నట్టుగా కాకుండా తన అశక్తతను గమనించి ఆదుకోవాలనే ఆత్మీయతతో ఆసరాగా నిలబడ్డట్టుగా కన్నతల్లిని గుర్తు తెస్తున్నట్లుగా చేస్తోంది. వీళ్ల రుణం ఎలా తీర్చుకోగలదు తను? ఆ రోజు తేజ బలవంతంగా ఇక్కడికి తీసుకురాకపోయినట్టయితే ఈ పాటికి తను ఎలాంటి స్థితిలో ఎక్కడుండేదో. ఒంటి మీద స్పృహలేని స్థితిలో అతను తీసుకువచ్చేయబట్టి సరిపోయింది. ఒంటి మీద తెలివి ఉంటే తాను ఒప్పుకునేదా? ఎక్కడి తేజ, ఎక్కడ తను? జీవితం తెగిన గాలిపటంలా గిరిగింతలు తిరిగి చివరకు ఇక్కడికొచ్చి చిక్కుపడింది. తను మామూలు మనిషి అవడం ఇప్పట్లో సాధ్యపడుతుందా? ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడగలగడం ఈ జన్మలో మళ్ళీ చూస్తుందా? అపరిచితులైన వీళ్ల దగ్గర ఇలా భారంగా ఉండడం బాధగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి వేరే వెళ్ళడానికి చోటు కూడా లేదు. జీవితం వక్రించింది, అదృష్టం మారింది, పరిస్థితులు తిరగబడినాయి. తాను నిస్సహాయంగా చూడటం మినహా ఇంకేం చేయలేకపోతోంది. కనీసం ఈ ఆరోగ్యమైనా త్వరగా చక్కబడితే. ఈ పూట మీకు అన్నంలోకి ఏం చేయమంటారమ్మా? రత్తమ్మ దగ్గరకొస్తూ అడిగింది. డాక్టర్ అన్నీ తినవచ్చునని చెప్పారు. నా కోసం ఇక ప్రత్యేకంగా ఏదీ చేయొద్దు. నువ్వేది చేస్తే అది తింటాను. నేను ఎలాగూ ఏదో ఒకటి చేయాలి కదమ్మా. ఆ చేసేదేదో మీకు ఇష్టమైందే చేస్తే పోతుంది కదా. ఇంతలో తేజ కూడా పైకొచ్చాడు. రత్తమ్మ, అమ్మాయి గారిని కాసేపు నడిపించు అన్నాడు. ఇప్పుడా? వద్దు, రేపు నడుస్తాను అంది స్వర్ణ. కానీ నిలబడాలంటేనే ప్రాణం పోయినంత బాధగా ఉంది. రేపు ఎలాగూ నడవాలి. రోజు 2 పూట్ల తప్పక నడవాలని డాక్టర్ చెప్పలేదు? కాలు చాలా బాధగా ఉంది. ముందు కాస్త బాధ పెట్టినా క్రమంగా అదే తగ్గుతుందని అన్నారు. రత్తమ్మ, చేయి తీసుకో. కుర్చీలోంచి లేవది. రత్తమ్మ చేయి అందించింది. ఆ చేయి ఆసరా చేసుకుని స్వర్ణ తప్పనిసరిగా కుర్చీలోంచి లేచింది. 2 అడుగులు వేసిందో లేదో బాధతో గిలగిల్లాడింది.
రత్తమ్మ చేయి విసురుగా తోసేసి వెనక్కి కుర్చీ వైపు తిరిగింది. రత్తమ్మ చెయ్యి వదలకు అన్నాడు తేజ. రత్తమ్మ స్వర్ణ చేయి పట్టుకుని బలవంతంగా నడిపించబోయి స్వర్ణ గిలగిల్లాడటంతో భయపడి వదిలేసింది. పోన్లేండి అబ్బాయి గారు, అంత బాధగా ఉంటే ఎలా నడుస్తుంది? రేపు నడుస్తానంటుందిగా, ఈరోజు వదిలేయండి అంది జాలిగా చూస్తూ. అప్పటికే స్వర్ణ కుంటుకుంటూ కుర్చీ దగ్గరకు చేరుకుంది. దూరంగా ఉన్న తేజ చప్పున 2 అడుగులు ముందుకొచ్చి స్వర్ణ జబ్బ మీద గట్టిగా పట్టుకున్నాడు. స్వర్ణని కుర్చీలో కూర్చోనేయకుండా మళ్ళీ ఇటు తిప్పాడు. నడు స్వర్ణ నడిపిస్తూ అన్నాడు. అబ్బా నేను నడవలేను. నడవగలవు, నా వల్ల కాదంటుంటే బాధతో గిలగిల్లాడుతూ అంది. నువ్వు నడక ప్రాక్టీస్ చేయకపోతే శాశ్వతంగా ఆ కుర్చీలో అలాగే కూర్చోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పలేదు? కోపంగా అన్నాడు. ఈ బాధ కన్నా అదే నయమనిపిస్తోంది. నడవకపోతే ఎలా? ఇప్పుడు నీకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఎల్లకాలం ఎవరు చూస్తారు నిన్ను? ఎన్నాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను? నీకు త్వరగా నయమైతే నువ్విక్కడి నుంచి. స్వర్ణ అతని వైపు వెర్రిదానిలా చూసింది. ఆ కళ్ళల్లో వేటగాడి బాణం సూటిగా వచ్చి గుండెల్లో దిగిన పక్షి గిలగిలలాడిన బాధ రెపరెపలాడింది. తేజ అదేమీ గమనించినా లక్ష్య పెట్టనట్టుగా నడుం చుట్టూ చేయి వేసి బలంగా పట్టుకుని బలవంతంగా నడిపిస్తూనే ఉన్నాడు. స్వర్ణ మళ్ళీ బాధ అని అనలేదు. పళ్ళు బిగబట్టి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తున్నా ఆ బాధని ఓర్చుకుంది. ముఖం కమిలినట్టుగా అయింది. ఒంటి నిండా చెమటలు పట్టినాయి. అతని చేతులు విడిపించుకుంటూ మీరు వదలండి, నేను నడుస్తాను అంది. తేజ వదిలేశాడు. అయ్యో పడుతుందేమో రత్తమ్మ చప్పున ముందుకు రాబోతుంటే తేజ వారించాడు. స్వర్ణ చెమటలు దిగజారుతుండగా మెల్లగా తప్పటడుగులు వేయటం నేర్చుకుంటున్న పసిపాపల కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ కుర్చీ దగ్గరికి నడవసాగింది. ఇక చాలండి అబ్బాయి గారు, రేపు నడుస్తుందిగా అంది రత్తమ్మ. వద్దు రత్తమ్మ, నువ్వేం అనకు, నాకేం బాధ లేదు. కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ వైపు మెల్లగా వస్తూ అంది. ఇక చాలే స్వర్ణ. అప్పటికే స్వర్ణ కళ్ళు తిరగటంతో బ్యాలెన్స్ తప్పి తూలి పడబోయింది. తేజ చప్పున చేయి పట్టుకున్నాడు. స్వర్ణ విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ వద్దు, నా కాలు త్వరగా నయం కావాలి. ఎన్నాళ్ళని ఇక్కడుంటాను? కాస్త నడవగలిగానంటే వెళ్ళిపోవచ్చు అంది. స్వర్ణ ఆప్యాయంగా ఆర్తిగా ఉన్న ఆ పిలుపుతో స్వర్ణ అంతవరకు గొంతులో బలవంతంగా తొక్కిపట్టుంచిన దుఃఖం ఒక్కసారిగా వరదలై పొంగింది. నేను ఆ రోజున సావిత్రితో తిరిగి వచ్చినప్పుడు తిరిగి వెళుతూ ఏమన్నాను? ఈసారి వచ్చినప్పుడు మీకు విసుగు పుట్టే వరకు ఉంటానని అన్నాను. పైన తథాస్తు దేవతలు ఉంటారు సుమా అని మీరు అప్పుడే అన్నారు. నా హాస్యం ఇలా అపహాస్యం పాలవుతుందని అనుకోలేదు. తేజ 2 చేతులతో స్వర్ణను దగ్గరకు తీసుకున్నాడు. ఆ క్షణంలో ఏదేదో చెప్పాలనే ఆవేశం అతని ముఖంలో పొంగినా అతనిలో ఉన్న వివేకం ఇప్పుడు సమయం కాదన్నట్టుగా వెనక్కలాగింది. రత్తమ్మ, ఒక కప్పు వేడిగా హార్లిక్స్ తీసుకురా అన్నాడు. అమ్మాయి గారు, ఏసోబు మెల్లగా పిలుస్తూ గదిలోకి వచ్చాడు. ఏమిటి? నాకు ఒక లెక్క రాదు, మీరు కొంచెం చెప్తారా? అబ్బాయి గారు వచ్చేసరికి అన్నీ చేసి ఉంచకపోతే నన్ను తంతారు. నాకు లెక్కలు అంతగా రావే మరి. సరే తీసుకురా చూస్తాను. ఏసోబు తూనీగలా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నాడు. స్వర్ణ చేతికి వాటినిచ్చి బుద్ధిమంతుడిలా కుర్చీ పక్కన నిలబడ్డాడు. స్వర్ణవాడి దస్తూరి నీట్గా ఉన్న ఆ క్రమ పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నువ్వు వ్రాసినవేనా? ఇది నీ చేతికి రాతేనా? నాదే. చాలా బాగుంది. నీ అల్లరి చూస్తే నీకెంత చదువు వస్తుందని ఎవరూ అనుకోరు. ఈ ఊళ్ళో టీచర్లు పిల్లలకి చాలా బాగా చదువు నేర్పుతారన్నమాట. స్కూల్లోనా? అదేం కాదు, ఇదంతా మా అబ్బాయి గారు నేర్పిందే. నేను ఇంత బాగా వ్రాసానని మీరు అంటున్నారు కానీ మా అబ్బాయి గారు ఎప్పుడూ అనరు. నేను ఇంకా బాగా వ్రాయాలిట, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలిట, సూటు బూటు వేసుకునే పెద్ద ఉద్యోగం చేయాలిట. అబ్బాయి గారు ఎందుకు చదువుకోలేదు మరి? నవ్వు ముఖంతో అడిగింది. చదువుకోవాలని ఉండేదిట కానీ కుదరలేదట. అందుకని మా అబ్బాయి గారు చదువు కూడా నేను చదివేయాలి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? పడుకున్నారా అంటూ రత్తమ్మ అక్కడికి వచ్చింది. రత్తమ్మను చూడగానే ఏసోబు కబుర్లు మానేసి 2 చేతులు కట్టుకుని పాఠం చెప్పించుకుంటున్న కుర్రాళ్ళ బుద్ధిమంతుళ్ళ నిలబడ్డాడు. ఏం రత్తమ్మ? స్వర్ణ ఏం కావాలి అన్నట్టు అడిగింది. చిన్న పని చేసి పెట్టండి అమ్మా.
రత్తమ్మ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాల కట్ట స్వర్ణ చేతిలో పెట్టింది. ఇందులో కాశీ నుంచి తాతగారు రాసిన ఉత్తరం కాస్త చూసి పెట్టండి. మా అమ్మాయి గారు తనకు ఆ ఉత్తరం పంపమని వ్రాశారు. అబ్బాయి గారు ఇందులో కలిపి ఆ డ్రాయర్లో పడేశారు. 2 రోజుల నుంచి అడుగుతుంటే తీసి ఇవ్వలేదు. కాస్త ఆగిరా, ఇప్పుడు కాదు, నేను లెక్కలు చెప్పించుకోవాలి. ఏసోబు కోపంగా అన్నాడు. నువ్వు నోరు మూసుకో, నీతో ఎవ్వరూ మాట్లాడలేదు. రత్తమ్మ కసిరింది. ఏసోబు పెదవులు బిగించి నోరు మూసుకుని చూపించాడు. నువ్విలా నోరు మూసుకో చూద్దాం. పళ్ళు బయటపెట్టి చూపించి ఆవిడ ఎత్తుపళ్ళని వెక్కిరిస్తూ అన్నాడు. రత్తమ్మ చేయెత్తింది. అడ్డగాడిదా, సిగ్గులేని వెధవా. సిగ్గు నీకు చాలా ఉంది పాపం. రవికి లేకుండా నూతి దగ్గర స్నానం చేస్తావు కానీ. ఈ మాట వినగానే రత్తమ్మకు చాలా కోపం వచ్చేసింది. జష్ట వెధవా, వేలడంత లేవు అంటూ ఏసోబును పట్టుకుని కొట్టబోయింది. వాడు గదిలో నుంచి రివ్వున పరిగెత్తాడు. రత్తమ్మ వాడి వెంటపడింది. ఏసోబుతో తగాదాకి దిగిందంటే రత్తమ్మకిక ఏ సంగతి గుర్తుండదు. స్వర్ణ చిరునవ్వుతో ఉత్తరాలన్నీ చూడసాగింది. అన్నీ ఏవేవో తేజ వ్యాపారానికి సంబంధించినవే ఉన్నాయి. కొన్ని అతని వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి. స్వర్ణ దృష్టి ఒక ఉత్తరం మీద నిలిచింది. అది గోపాలం తేజాకి రాసిన ఉత్తరం. అందులో తన కారు యాక్సిడెంటు, తల్లిదండ్రుల మరణం గురించిన ప్రసక్తి ఉండటంతో స్వర్ణ చదవకుండా ఉండలేకపోయింది. ఉత్తరం చదువుతున్న కొద్దీ మహారణ్యంలో కార్చిచ్చు మొదలైనట్లుగా మనసంతా ఒక అగ్ని ప్రారంభమైంది. స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుష్యుల జీవితం ఎంత అల్పంరా. ఏ క్షణంలో భగవంతుడు జారవిడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. స్వర్ణ ఆ వాక్యాలను 1కి 10 సార్లు 100 సార్లు మరీ మరీ చదివింది. వాటి అర్థం జీర్ణించుకుంటున్న కొద్దీ పిచ్చిదానిలా కాలివైపు చూసుకోసాగింది. తను ఎప్పటికీ ఇక డ్యాన్స్ చేయలేదా? స్వర్ణ హృదయం పంజరంలో పక్షిలా గిలగిల్లాడుతోంది. చెవుల నిండా కాలి అందెల చప్పుడు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ వెర్రెక్కిస్తున్నాయి. స్వర్ణ చూపులు భయవిహ్వలమైనాయి. ఏ ఆశ కొనవూపురయ్యి తనని ఈ బాధల మధ్య బలవంతంగా బ్రతికిస్తుందో అది కూడా పుటుక్కున తెగిపోయింది. స్వర్ణ కళ్ళ ముందు తెరలు తొలగిపోయినట్టుగా కిషోర్ ప్రవర్తనకి, ఆ నిర్లక్ష్యానికి అద్దంలో చూసినంత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నడూ తను ఇక డ్యాన్స్ చేయలేదు. తన కాలి గజ్జెలు ఇక ఎప్పుడూ మోగనే మోగవు. పుట్టినరోజు నాడు కిషోర్ నలుగురు ముందు ఇచ్చిన వాగ్దానం అంతే వెన్నుచరిచి చెప్పినట్లుగా గుర్తుకొచ్చింది. స్వర్ణ నాట్యం చేయలేని నాడు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను అన్నమాట ఎంత నిజం. ఇన్నాళ్ళు తనని కిషోర్ ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నాడని బాధపడింది. ఈ ఒక్క మాట అతను సూటిగా చెప్పుంటే ఎంత బాగుండేది. కిషోర్ తనని వదిలేశాడు అతనికి పనికిరానని. తనతో అతనికి ఏం పని? అందుకే కోమల్ని వెంట తీసుకుని అంత నిశ్చింతగా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని తను అతని కోసం ఎంత ఆరాటపడింది. వెర్రిదానిలా ఎన్నిసార్లు ఫోన్ చేసింది. కంటికి కనిపించలేదని, తనని ఆత్మీయంగా పలకరించలేదని ఎంత ఏడ్చింది. ఇన్నాళ్ళు ఎంత భ్రమలో బ్రతికింది తను. అతను వచ్చే లోపల ఆరోగ్యం చక్కబడాలని, అతను వచ్చిన తర్వాత ఎప్పట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, డబ్బు సంపాదించాలని, అప్పులు తీర్చాలని ఎన్ని అనుకుంది. నిజం తెలియని తను పగటి కలల్లో బ్రతికింది. స్వర్ణ ఆ ఉత్తరం తీసి దిండు క్రింద పెట్టింది. ఇప్పుడు ఏం చేయటం తను? ఎలా బ్రతకటం? డ్యాన్స్ మినహా తనకేమొచ్చు? ఈ అవిటి జీవితం ముందుకు సాగటానికి ఆధారమేది? స్వర్ణకి ఏడుపు కూడా రావడం లేదు. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది. చాలాసేపు అయిన తర్వాత రత్తమ్మ, అమ్మాయి గారు ఉత్తరం దొరికిందా అంటూ వచ్చింది. స్వర్ణ నిశ్శబ్దంగా ఉత్తరాల కట్ట తీసి రత్తమ్మకి ఇచ్చింది. కనిపించలేదా? నేను చూడలేదు రత్తమ్మ, నాకు ఓపిక లేదు నీరసంగా అంది. అయ్యో, అలా ఉన్నారే? తలనొప్పిగా ఉందా? మళ్ళీ జ్వరం వచ్చిందా ఏమిటి? థర్మామీటర్ తీసుకురానా? రత్తమ్మ వెళ్ళిపోయింది. సాయంత్రం అయింది. ఏదో పని మీద ఆ గదిలోకి వచ్చిన రత్తమ్మ గది చీకటిగా ఉండడం చూసి లైట్ వేసింది. స్వర్ణ ఇంకా అలాగే కూర్చుని ఉండడం చూసి, పడుకోపోయారా కాసేపు అంది. స్వర్ణ మాట్లాడలేదు. రాత్రి 8 గంటలు అవుతుండగా రత్తమ్మ భోజనం పైకి తెచ్చింది. నాకు ఆకలిగా లేదు రత్తమ్మ, నేను తిన్ను, తీసుకువెళ్ళు నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అంది. రత్తమ్మ కాసేపు బ్రతిమలాడి స్వర్ణ అభిప్రాయం మార్పించలేక వెళ్ళిపోయింది. రత్తమ్మ వెళ్ళిన 5 నిమిషాలకే తేజ పైకొచ్చాడు. మధ్యాహ్నం కాఫీ తాగలేదుట, ఈ పూట భోజనం చేయలేదుట, ఏమిటి స్వర్ణ, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు.
బాగానే ఉంది. మరి భోజనం ఎందుకు చేయలేదు? ఇష్టం లేకపోయింది. ఎందుకని అంటున్నాను. ఒక కఠోర సత్యం కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. ఏమిటది? అతని కళ్ళు చురుగ్గా అయినాయి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని. నాకెవ్వరూ లేరు. ఆ యాక్సిడెంట్లో అమ్మా నాన్నలతో నేనెందుకు పోలేదో. తేజ మాట్లాడలేదు. క్షణంసేపు స్వర్ణ ముఖం వైపు రెప్ప వాల్చకుండా చూశాడు. స్వర్ణ ముఖం మామూలుగా లేదు. సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా ఉంది. బహుశా తల్లి తండ్రి గుర్తుకొచ్చి ఉండొచ్చు. తేజ అల్మైరా దగ్గరకు వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చి స్వర్ణ చేతిలో పెట్టాడు. ఏమిటది? నిద్రమాత్ర. మనసు బాగాలేదని నీ ముఖమే చెప్తోంది. నిద్రపో స్వర్ణ. ఎన్నెన్ని కలతలకో ఎన్నెన్ని కష్టాలకో నిద్ర మంచి మందు. తేజ గ్లాసులో మంచినీళ్లు పోసి తెచ్చిచ్చాడు. తేజ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. స్వర్ణ నీళ్లలో కరుగుతున్న నిద్రమాత్రని రెప్ప వాల్చకుండా చూడసాగింది. గ్లాసులో ఆ నీళ్లు హఠాత్తుగా పెద్ద ప్రవాహంలో సుడి తిరుగుతున్నట్టుగా మారి కనిపించసాగాయి. నిద్రమాత్ర వాటిలో తేలిపోతూ కరిగిపోతూ క్రమంగా తన ఉనికిని కోల్పోయి నీళ్లలో ఐక్యమైపోయింది. తేజ మంచి నిద్రలో ఉన్నాడు. రత్తమ్మ అతన్ని కుదుపుతూ అబ్బాయి గారు అంటూ కంగారుగా పిలిచింది. ఏమిటి రత్తమ్మ? లేచి అడిగాడు. ఆ అమ్మాయి గారు లేదండి. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో కనిపించలేదు. తేజ నిద్రమత్తు వదిలిపోయింది. ఎవరు? స్వర్ణేనా? అవునండి. నేను 1కి వెళ్ళటానికి లేస్తే తను మంచం మీద లేదు. నన్ను లేపకుండా బాత్రూంకి వెళ్ళిందేమోనని వెళ్ళి నీళ్ల గదిలో చూస్తే ఆ తలుపులు తెరిచే ఉన్నాయి. అక్కడా లేదు. ఒకవేళ నిద్ర పట్టక క్రిందకి దిగిందా అని వచ్చి క్రిందంతా వెతికాను. ఎక్కడా లేదు. డాబా మీద ఆరు బయట పడక కుర్చీలో పడుకుందేమో సరిగ్గా చూసావా? చూశాను. నాకేమిటో భయంగా ఉంది. అసలు మధ్యాహ్నం నుంచి తను సరిగా లేదు. పిలిచినా మాట్లాడకుండా కూర్చుంది. తేజ లేచి వచ్చి పైనంతా వెతికాడు. స్వర్ణ ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది? తను నడవను కూడా నడవలేదు కదా అంది రత్తమ్మ. పిట్టగోడ మీద చేతులానించి ఆలోచనగా చూస్తున్న తేజకి దూరంగా వెన్నెల్లో వెదురువంతిన వైపు మనిషి ఆకారం లీలగా కనిపించింది. ఆ వ్యక్తి కాలు ఈడుస్తూ నడవటం దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు. సుడిగాలిలా బయటికి వెళ్ళాడు. స్వర్ణ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. నరంలోకి శక్తినంతా కూడదీసుకుని దూరంగా కనిపిస్తున్న ఆ నీళ్ల వైపు నడుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి మృత్యు స్పర్శలా చల్లగా ఉంది. మబ్బులడ్డొచ్చిన ఆ మసక వెన్నెల జీవితంలో ఆఖరి క్షణాల్లో వదిలేయబోతున్న జ్ఞాపకంలా ఉంది. తేజ ఇంటి నుంచి అక్కడున్న దూరం కొన్ని గజాలే అయినా 100 మైళ్ళు నడిచి వచ్చినంత ప్రయాసగా ఉంది. ఇసుకలో కూరుకుపోతున్న పాదం పెకిలించి ముందుకు వేస్తుంటే ప్రాణం గిలారిపోతున్నంత బాధగా ఉన్నా ఆ బాధ తెలియని మత్తేదో ఆవరించుకున్నట్టుగా స్వప్నావిష్ణురాలిలా నడుస్తోంది. కళ్ళెదుట కాస్త దూరంలో వెన్నెల్లో మెరుస్తూ సవడితో పరుగులు తీస్తున్న ఆ నీళ్లను చూస్తుంటే స్వర్ణకి తల్లి ఒడి చేరుకున్నంత సంబరంగా, ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా అనిపించసాగింది. శరీరంలోని నీరసమంతా మాయమై 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది. స్వర్ణ! ఇంతలో వెనక నుంచి పిలుపు వినిపించింది. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా కలలో నుంచి మెలకు వచ్చినట్టుగా వెనుదిరిగి చూసింది. తేజ వస్తున్నాడు. తన ఆనందాన్ని కొల్లగొట్టే వ్యక్తి తరుముకొని వస్తున్నట్టుగా భయపడింది. స్వర్ణ నడక మరింత తొందరగా మారింది. నీళ్లు దగ్గరకు వచ్చేస్తున్నాయి. స్వర్ణ తనలోకి ఇముడ్చుకోవాలని తొందరపడుతున్నట్టుగా పరవళ్ళు తొక్కుతూ మరింత స్పష్టంగా మెరుస్తున్నాయి. స్వర్ణ! ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది. ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చేయి చిక్కబడింది. స్వర్ణ అతని చేయి విడిపించుకోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా పెనుగులాడింది. కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్టుగా వదల్లేదు. ఆ పెనుగులాటలో ఆ ఇసుకలో కాలు పట్టుతప్పిన స్వర్ణ క్రింద కూలబడింది. ఆ పడినప్పుడు కూడా అతని చేతులు స్వర్ణని వదలకపోవడంతో అతను కూడా స్వర్ణ ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు. స్వర్ణ! ఏమిటి పని? నీ ఒంటి మీద తెలివుండే చేస్తున్నావా? సావిత్రికి నేనేం చెప్పాలి? నేనెలా ముఖం చూపించాలి? స్వర్ణ భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడతను. స్వర్ణ ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి. ఒంటరితనమా? అవును. నాకెవరున్నారు? ఎవరి కోసం బ్రతకాలి నేను? నాకెవ్వరూ లేరు. అందరూ నన్ను వదిలేశారు. స్వర్ణకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఎవ్వరూ లేరు నీకు?
అతను మరింత ఆగ్రహంగా రెట్టించాడు. లేరు. మరుక్షణంలోనే స్వర్ణ చెంప చెళ్ళుమంది. ఇంకెప్పుడూ ఆ మాట నా ఎదురుగా మాత్రం అనకు. ఎవ్వరూ లేరు? అవును, ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులుగా కనిపిస్తేగా. ఎక్కడో ఉన్న రాజకుమారులు కావాలి. వాళ్లకు నువ్వు అవసరం లేకపోయినా సరే. స్వర్ణ దిమ్మెరపోయినట్టుగా చూసింది. కన్నీటి చారికలతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న సర్వ సంకోచాలు పటాపంచలైనాయి. మరుక్షణంలో స్వర్ణ అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు తల మీద, నుదుటి మీద, చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి. రత్తమ్మ వచ్చి నన్ను నిద్ర లేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి? నేనేమయ్యేవాణ్ణి? నేను నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకేనా? ఈ నీళ్లకు అప్పగించటానికేనా? అతని స్పర్శ, అతని కంఠం, ఆ మాటలు పలికే తీరు స్వర్ణని అయోమయంలో పడేసినాయి. అపరిచితుడుగా, ముభావంగా, మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి ఆవేశంగా, అధికారంగా, అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలిక లేదు. ఇతను పూర్తిగా కొత్తగా ఉన్నాడు. అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా దీనంగా ఏడుపు ముంచుకొస్తున్న కంఠంతో అంది, మీకు పుణ్యం ఉంటుంది. నా మార్గాన్ని నన్ను వెళ్ళనీయండి. ఇన్నాళ్ళు నా కాలు నయమవుతుందని, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను. అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలిసింది. అందుకని ఆత్మహత్య చేసుకుంటావన్నమాట. జీవితాంతం ఈ అవిటి బ్రతుకుతో మీలాంటి పరాయి వాళ్ల మీద ఆధారపడి అనాథలా బ్రతికే కంటే ఇదే నయం. తేజ మెల్లగా స్వర్ణను వదిలేశాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు. నేను పరాయి వాణ్ణి, నిన్ను ఆపే హక్కు నాకేం లేదుగా. కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు, తెలిసిందా? మీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. ఏ లోటు లేకుండా చూశాను. నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించైనా ఆలోచించు. నువ్వు ఇలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేనేదో నీ మీద అత్యాచారం చేసుంటానని, అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా? ఈ ఊళ్ళో నేను మళ్ళీ తలెత్తుకోగలనా? నిన్ను తీసుకొచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష. సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నాకు జరిగే శాస్తి? స్వర్ణ నిరుత్తర్రాలైనట్టు వింటోంది. తేజ లేచాడు. లే, ఇంటికి పద. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో చెప్పు, రేపే నిన్ను పంపించేస్తాను. అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. నిన్ను ఆపేవాళ్ళు కానీ, అభ్యంతరం పెట్టేవాళ్ళు కానీ ఎవరూ ఉండరు. అతను చేయి పట్టి లాగి లేపాడు. నేను నడవలేను, నా కాలు చాలా బాధగా ఉంది. ఇంత దూరం ఎలా నడిచొచ్చో అప్పుడు తెలియలేదా? స్వర్ణ తలదించుకుంది. అప్పటికే రత్తమ్మ, ఏసోబు అక్కడికి వచ్చారు. రత్తమ్మ, ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. తను ఇక్కడికి వచ్చినట్టే తెలియదు. నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్ళల్లోకి నడిచిపోయేదే అన్నాడు. అయ్యయ్యో, ఆ సంగతి మాట మాత్రమైనా నాతో ఎప్పుడూ అనలేదేం తల్లి? ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా? పద, ఇంటికి వెళదాం. భుజాల చుట్టూ చేయి వేసి పదవి పట్టుకుంటూ అంది. రత్తమ్మ, ఏసోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగొచ్చింది. కాలు బాధ బిగపట్టుకుని బలవంతంగా మెట్లెక్కడానికి ప్రయత్నిస్తున్న స్వర్ణను చూసిన తేజ, రత్తమ్మ ఆగు, నువ్వు తప్పుకో అన్నాడు. రత్తమ్మ తొలగి నిలబడింది. తేజ స్వర్ణ దగ్గరకొచ్చి నడుం చుట్టూ చేయి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకొచ్చి మంచం మీద దించాడు. స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణానికి తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తలదించుకుని కూర్చుంది. నువ్విక్కడి నుంచి వెళ్లే వరకు నా పడక వరండాల ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో. స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజ వాటి క్రింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకుని చూశాడు. గోపాలం తనకు రాసిన ఉత్తరం అది. చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? స్వర్ణ తలెత్తి చూసింది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. క్షమించండి, పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవటం తప్పేనని తెలుసు, కానీ ఆ ఉత్తరంలో నా సంగతి ఉంటేను. స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దాన్ని తెచ్చిన వైనం చెప్పింది. తేజ ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పని చేస్తుందని కలలో కూడా ఊహించుండడు. తేజ వెళ్ళి గ్లాస్తో నీళ్లు, స్లీపింగ్ టాబ్లెట్ తీసుకుని వచ్చాడు. నేను బ్రతకడం మీ రుణం పెంచడమే అవుతుంది.
మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళను నేను? ఎవరు రానిస్తారు నన్ను? స్వర్ణ, ఈ నిద్ర మాత్రలు వేసుకుని పడుకో, రేపు మాట్లాడుకుందాం. అతని కంఠం ఎంతో మార్ధవంగా ఉంది. నా బాధ మీకు తెలియడం లేదు. ముందు మందు వేసుకో. స్వర్ణ మాత్రలు మింగింది, నీళ్లు తాగింది. అతను గ్లాస్ తీసుకుని వెళ్ళబోయాడు. నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను? నాకు డ్యాన్స్ తప్ప ఇంకేమీ రాదు. నేను ఇంకే పని చేయలేను. అతను చర్రుమన్నట్లుగా వెనక్కు తిరిగాడు. ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనేగా నీ భయం? నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి, ఏమిటది? ఆశగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఈ రుణాల ప్రసక్తే ఉండదు. నీకు ఇంట్లో ఉండే హక్కు, నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి. నాకు ఈ ఊళ్ళో వాళ్ళతో అపనిందలు తప్పుతాయి. స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. తేజ దగ్గరకొచ్చాడు. స్వర్ణని భుజాలు పట్టి బలవంతంగా వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. కాళ్ల వైపున్న దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు. అంత మాట అనే సాహసం నాకు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితులే దానికి కారణం అనుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని ఉన్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిలిచినాయి. స్వర్ణ తదేకంగా చూడసాగింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 11వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.